హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభవార్త చెప్పింది. గత ప్రభుత్వ రైతు బంధుగా ఇప్పుడున్న ప్రభుత్వ రైతు భరోసాగా రైతులకైతే పెట్టుబడి సాయంగా డబ్బులు విడుదల చేస్తూ ఉంది. కాబట్టి మనకైతే ఇప్పుడున్న ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మనకైతే రైతు భరోసాగా డబ్బులు అయితే సంవత్సరం 15,000 అయితే ఇస్తామని చెప్పారు ఎకరానికి. దాంట్లో తొలి విడతలుగా 7,500 అయితే విడుదల చేస్తామని చెప్పారు. దానికి సంబంధించి అయితే డేట్ అయితే ఫిక్స్ చేశారు. ఏ రోజు డబ్బులు విడుదల చేస్తారు, ఎవరు కూడా విడుదల చేస్తారని దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తే చూడండి ఫేస్ మీగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ చేయండి, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ పక్క మిలహం చేసుకోండి. డైరెక్ట్ టాపిక్ తెలిపోతాం. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పింది. మొత్తానికైతే రైతు బంధు, గత ప్రభుత్వ రైతు బంధుగా ఇప్పుడున్న ప్రభుత్వ రైతు భరోసాగా రైతులకైతే పెట్టుబడి సాయం అయితే విడుదల చేస్తుంది. కాబట్టి డబ్బులు ఆ రైతు భరోసా సంబంధించి తొలి విడత అయితే డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు 7,500. ఇప్పటికే మనకైతే ప్రతిపక్షాలు అయితే విమర్శ అయితే చేస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం మీద. అలానే ప్రజలు కూడా విమర్శ అయితే చేస్తున్నారు. కాబట్టి ఎందుకంటే ఇది జూన్లోనే విడుదల చేయాల్సింది తొలి విడత, ఇంకా విడుదల చేయలేదు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు ప్రతిపక్షాల నుంచి ఇటు ప్రజల నుంచి విమర్శ అయితే వస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం ఏం చేసిందంటే మొత్తానికి అయితే తొలి విడతకు సంబంధించిన రైతు భరోసా అంటే రైతు బంధు అయితే డబ్బులు విడుదల చేయబోతుంది. మనకైతే ఆగస్టు 1వ తేదీ బ్యాంక్ ఖాతాలో ఈ రైతు బంధు సంబంధించిన 7,500 ఎకరానికి అయితే డబ్బులు విడుదల చేస్తారు. ఇది 5 ఎకరాలు ఉన్న వారికి మాత్రమే డబ్బులు విడుదల చేస్తారు. ఎకరానికి 25,000 చొప్పున. అలానే వరి పంట వేసిన వాళ్ళకి 500 బోనస్ అయితే ఇస్తారు. మొత్తానికి అయితే 7,500. అలానే వరి పంట వేసినాక 500 బోనస్ అయితే ఇస్తారు. కాబట్టి మొత్తానికి అయితే శుభవార్త అని చెప్పొచ్చు. మొత్తానికి అయితే ఆగస్టు 1వ తేదీ బ్యాంక్ ఖాతాలో ఈ డబ్బులు అయితే జమ చేస్తారంట. కాబట్టి మొత్తానికి అయితే ఇది తీర్మానం అయితే చేశారు డబ్బులు విడుదల చేయాలనేసి అసెంబ్లీలో. కాబట్టి మీరేం చేస్తారంటే మీ బ్యాంకు కూడా పనిచేస్తుందో లేదో చెక్ చేసుకోండి. మీ ఆధార్ కార్డు అయితే కన్ఫామ్గా అయితే ఉండాలి. మీ పాస్బుక్ కూడా కన్ఫామ్గా అయితే ఉండాలి. కాబట్టి మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ బుక్, పాస్బుక్ ఇవన్నీ రెడీ చేసుకోండి ఆగస్టు 1వ తేదీ కల్లా. కాబట్టి మొత్తానికి అయితే ఇది ఇంకే అప్డేట్స్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ప్రతి ఒక్క లైక్స్ అండ్ షేర్ చేయండి, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ పక్క మిలహం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.